నందమూరి కుటుంబంలో పెద్దగా ఉంటూ అందర్నీ కలుపుకుని వెళ్లే పద్మజ మృతి చెందడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ కన్నుమూశారు. హైదరాబాద్లోని జయకృష్ణ నివాసానికి వెళ్లి పద్మజ భౌతిక కాయానికి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని జయకృష్ణకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారితో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మా కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే జయకృష్ణ గారి సతీమణి పద్మజ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఇది కుటుంబానికే చాలా తీరని లోటు. మా పెళ్లి విషయంలో కూడా మీరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు. మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు. ఇలాంటి సమయంలో నా బావగారికైతే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేవారు. అక్కడి నుంచి పరిచయం, తర్వాత మా నాయకుడు అయినటువంటి మామగారు అయినటువంటి రమారావు గారిని కలవడం అవన్నీ జరిగాయి. మేమందరం అండగా ఉంటాం, ధైర్యంగా ఉంటాడు. మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో. నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉండేవారు షూటింగ్ నిమిత్తం. ఎప్పుడైనా చుట్టూ చూపున వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. సో మాకు అమ్మతో సమానం. ఇక్కడ మా వదిన గారు అప్పుడు మేమంతా పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్తుండేవాళ్ళం. అన్నీ ఆవిడ దగ్గర నుండి చూసుకునేవారు. పాత రోజులని గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు ఇలా మమ్మల్ని పెంచింది ఆవిడ, తల్లిలాగా చూసుకునేవారు. జీర్ణించుకోలేని ఒక ఆవిడ లేరు అన్నది ఒక పెద్ద దిగ్భ్రాంతి గురి చేసింది. భగవంతుడు ఆవిడ ఆత్మ శాంతి చేకూర్చాలని